హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చేతూస్ వరల్డ్. ఈ రోజు వ్లాగ్ మన క్యాంటీన్లో లడ్డు మిక్చర్ తయారు చేయబోతున్నామండి. చాలా ఫన్నీగా సరదాగా అయితే ఈ వ్లాగ్ ఉండబోతుందండి. సో ఇప్పుడు చూస్తున్న మీరు పచ్చిశనగలండి, ఇవి 20 కిలోలు మనం గ్రైండ్ చేసి పౌడర్ పక్కన ఉంచుకున్నాము. సో ఇప్పుడు చూస్తున్నది మీరు మిక్చర్ ప్రిపరేషన్ కి మిక్సింగ్ అనమాట. శనగపిండి, వాము, సాల్ట్, కొన్ని మసాలాలు అన్నీ వేసి వాటర్ ఇంకా ఆయిల్ కూడా వేసి బాగా కలిపాడండి. సో రకరకాల మిక్చర్ అయితే తయారు చేస్తున్నాడు. మిక్చర్ కంటే ఒకే టైప్ కాకుండా సన్న కారపూస, లావు బూందీ టైప్లో వచ్చే మిక్చర్, ఇంకా దెబ్బలాగా వస్తుంది కదండి, అది ఇవన్నీ కలిపి ఒక 4-5 రకాల మిక్చర్లు అయితే ప్రిపేర్ చేశాడు. సో అవి నేను కొన్ని అయితే మీకు చూపిస్తున్నాను. సో ఇందాక ఒక రకం వేసాడు, సో ఇప్పుడేమో ఇంకొక రకం మిక్చర్కి కలుపుకుంటున్నాడండి. సో ఇది చూస్తున్నారా, ఇంత డిఫరెంట్గా బాగుంది కదా, చక్రం లాగా తిరుగుతుంది. సో ఇది స్వీట్ మాస్టర్ తెచ్చుకున్నాడు, తన దగ్గర ఉంటుందండి. ఇది మనకి ఎక్కడ దొరుకుతుందో బయట నాకైతే ఐడియా లేదు. సో ఇందులో పెట్టేసి నింపేసి ఇలా చక్రాన్ని తిప్పేస్తే, ఆయిల్లో పెట్టి టైట్ చేసి తిప్పేస్తే నీట్గా వచ్చేస్తుంది. అంటే ఆయన దగ్గర రకరకాలు ఉంటాయన్నమాట. ఏ టైప్ మిక్చర్ కావాలంటే ఆ బ్లేడ్లు మార్చుకుంటూ పిండిని అలా దానికి తగ్గట్టు కలుపుకుంటూ మిక్చర్ అయితే వేసుకుంటున్నాడు. సో ఈ మిక్చర్ అంతా ఒక చోటుకి వేసి పెద్ద బాండీలు అయితే వేసేసి అందులో మళ్ళీ పల్లీలు, కరివేపాకు, కొన్ని అయితే శనగపప్పు, ఇవన్నీ మళ్ళీ కలిపి ఉప్పు, కారం అంతా మిక్స్ చేసేసి కలుపుకున్నాడు. సో నేను ఒకసారి తిని చూసాను, ఉప్పు కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. సో మిక్చర్ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ లడ్డు ప్రిపరేషన్ కోసం పిండి కలుపుకున్నాడు జారుడుగా. సో బూందీ అంతా ఇలా ప్రిపేర్ చేసి పెద్ద బాండీకి అయితే వేసాడండి. జస్ట్ ఇలా వేసి లైట్ వేసాడు అంతే. అది ఆయిల్ సిమ్లో ఉంచుకోవాలంటండి, హైలో ఉంచుకోకూడదంట. సో నెక్స్ట్ ఇదంతా పక్కన పెట్టేసుకొని 20 కిలోల పిండికి 40 కిలోల షుగర్ వేసాడండి. పాకం నేను భోంచేసి వచ్చే లోపల పాకం పట్టేశాడు, తీగ పాకం వచ్చేలాగా పట్టాడంట. సో నెక్స్ట్ అందులో ఈ బూందీ అంతా వేసి ఇంకా ఇలాచీ పౌడర్ వేసి తర్వాత 1 కిలో నెయ్యి అయితే వేస్తున్నాడు. సో ఇదంతా వేసి బాగా కలపాలంట అండి. సో చూపిస్తున్నట్లు బాగా కలిపి కాసేపు ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టడం జరిగింది. ఫ్యాన్ కింద ఆరబెట్టే లడ్డు సరిగ్గా రాదు కదా అని నాకు డౌట్ వచ్చింది. అయితే ఆరబెట్టద్దండి అని చెప్పి వెంటనే వర్కర్స్ అక్కడ ఉన్న వాళ్ళని పిలిపించి ఇంత లడ్డూలు అయితే చేయడం స్టార్ట్ చేస్తాము. కాదు ఏమి ఏంది ఇది కుమారక ఇదేంటి ఈ రెండు ఏంటి? సాయి నువ్వు చెప్పింది కరెక్టే, విచిత్రంగా చేస్తుంది. ఈ అమ్మాయి పేరు దేవి అండి. తనకి వంటలు చేయడం రావట్లేదు. సో అందుకని మేము అందరం టీచ్ చేస్తున్నాం తనను. ఈ లడ్డు ఏంటి, ఆ లడ్డు ఏంటి, ఇలా ఉంది అలా ఉంది అని. తిను స్వీట్ మాస్టర్ అండి, వీక్లీ ట్వైస్ వస్తూ ఉంటారు. సో ఒక్కొక్క రోజుకి తనకి 1200 నుంచి 1500 వరకు ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఎన్ని రకాల స్వీట్స్ అయినా చేయించుకోవచ్చు. బట్ పాపం తనకి అసిస్టెంట్ వస్తే మాత్రం మళ్ళీ ఎక్స్ట్రా తనకి 1000 ఇవ్వాలి. సో మేము అసిస్టెంట్ ఏం అవసరం లేదు, మా వర్కర్స్ దగ్గర చేయిస్తాము, హెల్ప్ చేయిస్తామని చెప్పాము. సో నేను అక్కడ దగ్గర ఉండి చేయించాను అనమాట. సో సండే పెట్టుకుంటాము, అందుకని మేము స్వీట్స్ ఎక్కువ. సో సండే మాకు కొద్దిగా వర్క్ తక్కువ ఉంటుంది, వర్క్లోడ్. సో అందుకని స్వీట్స్ ఎక్కువ సండే పూట చేయిస్తాండి. లడ్డుకు ఒకదానికి మాత్రమే ఎక్కువ టైం తీసుకుంటుంది, అలాగే ఎక్కువ హెల్పర్స్ అవసరం ఉంటుందండి. రిమైనింగ్ స్వీట్స్ అన్నిటికీ ఇంత టైం తీసుకోదు, ఇంతమంది అవసరం ఉండదు. గణపతిని చేస్తుంది లడ్డుని చేయమంటే. సైజులు తడా చేస్తుంది. ఎందుకంటే ఆడిపోతారు, ఎందుకు పలుసంలే కానీ. వీళ్ళేమో ఎప్పుడో జరగబోయే మా పిల్లలు పిలుస్తానా పిలవనా, అప్పుడు మేము వచ్చి లడ్డూలు చేయమో అని డిస్కషన్ పెట్టారు. ఎందుకు పిలవని చెప్పానండి. లడ్డూలు చుట్టడం కంప్లీట్ అయిపోయింది. సో తల ఒక లడ్డు తినండి అని చెప్పాను, బట్ వీళ్ళు లడ్డు తినరంట. వీళ్ళు కామెడీ చూడండి ఒకసారి. కంప్లీట్ అయిపోయింది బా, ఎట్టకేలకి సాధించినారు మా వాళ్ళు.
ఎందుకు అంత ఏమైంది పూర్ణ? పూర్ణ ఏమైంది? అవునా? అయితే ఒక స్టెప్. అవునా? అయితే ఒకసారి ఏమనాలి? బాబు ఏంటి వీళ్ళు దెబ్బలాడేసుకుంటున్నారు అనుకుంటున్నారా? లేదండి, సరదాగా ఒకరికొకరు లడ్డు తినిపించుకుంటున్నారు. తినము అనుకున్న వాళ్ళకి బలవంతంగా తినిపిస్తున్నారు అన్నమాట. అది ఇంకేం లేదు. సో ఫైనల్గా ప్యాకింగ్ సెక్షన్కి అయితే వచ్చేసాము. లడ్డు ఒక కవర్లో పెడతారండి సపరేట్గా. సిల్వర్ కవర్లో కొద్దిగా మిక్చర్ వేస్తాము. ఒక కప్పు మెజర్మెంట్ తీసుకుంటాము ఈవెన్గా ఉండడానికి. ఇలా మిక్చర్ వేసేసి సిల్వర్ కవర్లో మిక్చర్ తర్వాత లడ్డు కవర్ని వేసి ఇలా సీల్ చేసేస్తామండి. వీటన్నిటిని ఒక బాక్సెస్ తీసుకొని అందులో 50-50 చొప్పున నింపేస్తాము. సో ఇవి మనం ఎవరికి కావాలంటే వాళ్ళకి డెలివరీ ఇస్తాం అనమాట. సో ఇది అండి వాళ్ళ వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని ఆశిస్తున్నాను. సో మళ్ళీ మనం మరో మంచి వ్లాగ్లో అయితే కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.